రాడ్డు. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్డు, మామూలు రాడ్డు కాదు, ఐరన్ రాడ్డు. ఎందుకంటే సినిమాలో ఏమీ లేదు భయ, అంతా రొట్ట, మొత్తం రొటీన్ స్టోరీ, రొట్ట స్టోరీ. పబ్లిక్ ని మోసం చేయడానికైనా సినిమా తీసినట్టు ఏమి లేదు. అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ ఏమి లేదు భయ్యా. మీరు సినిమా చూడాలి అనుకుంటే ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే కమల్ హాసన్ కోసం వచ్చి చూడండి. అది కూడా ఇప్పుడు చూడకండి, నా 2 రోజుల్లో ఈ సినిమా యొక్క రేటు 150-100 రూపాయలు పడిపోతుంది. అప్పుడు వచ్చి చూసుకోండి, టైం పాస్ చేసుకోండి. ఏం చేయలేదన్నా, పోయి ఏసీలో పోయి పడుకోవాలి అంతే. సినిమా చూడాలి, సినిమా చూడాలి. ఆ సిద్ధార్థ్ యాక్టింగ్ చేసినాడు కాదంటే, స్టోరీ లేనప్పుడు నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వేస్ట్. ఏం చూపించినా నా సైడ్ క్యారెక్టర్ లెక్క మనం చిన్న యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తే సైడ్ క్యారెక్టర్ చూపి అట్లా చూపించండి. ఏం లేదు, ఏం అట్టయింది ఏం లేదు. మీరు ఓ రసకులకు కూడా ఒక రసకుడు అంటే ఏం చూపించలేదు. రసకులు కావాలంటే ఏముంది, ఏం చూపించాడు. వచ్చిన రసకుల కోసం వచ్చావా? రసకులు రా అంటే ఇద్దరు హీరోయిన్లే తీసుకుంటూ ఏం చూపించలేదు స్టోరీ లేదు సినిమాలో. నేను కమల్ హాసన్ కోసం సినిమా చూడడానికి వచ్చిన, ఎందుకంటే విక్రమ్ సినిమా అంతా పెద్ద హిట్ కొట్టింది కదా. ఈ సినిమా బాగుంది. డైరెక్టర్ వేరు బ్రో, యాక్టర్ అయితే ఒకటే కదా. కమల్ హాసన్ గురించి వచ్చిన, ఇప్పుడు ఒకటే మాటలు చెప్పుకోవాలంటే నేను కమల్ హాసన్ గురించి సినిమా చూడడానికి వచ్చిన. సినిమా అస్సలు బాగాలేదన్నా, అస్సలు అంటే అసలు బాగాలేదన్నా. యాక్టింగ్ బాగా చేసిండు కమల్ హాసన్, స్టోరీ లేదు, ఓ స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఒక మ్యూజిక్ సరిగా లేదు. లంచం తీసుకోవద్దని చూపించిండు గాలి జనార్దన్ రెడ్డి అందరిని చూపించాడు. అందరు మనకు పనికిరావా అలా పనికి వస్తే అన్న ఏంటి పనికి అలా కాన్సెప్ట్. కరప్షన్ తీసుకున్న వాళ్ళు మన ఇంట్లోనే ఉండొద్దు అని చెప్పి చూపించిందా? మరి అది పనికిరావా? మనకి మన ఇంట్లో కరప్షన్ జరగకుండా ఉంటే మన సొసైటీలో కరప్షన్ జరగదని చూపించింది. అది జరగని పని అన్న, అని అది జరగని పని అని చూపించిండు. మీ ఇంట్లో వాళ్ళని బయట పెట్టాలంటావు కరప్షన్ చేస్తే? బయట పెట్టుబడి తింటానంటాడు. నేను లంచం తీసుకోను, లంచం ఇయ్యను అని చెప్తున్నా. జరగని పని ఎట్లా చెప్తావు? జరగని పని ఎట్లా చెప్తావు? నా స్టోరీని ఒక విధంగా ఒక లైన్ లో తీసుకెళ్లాలి ఉంటది, క్లైమాక్స్ కూడా సరిగా చూపించాలి సినిమాలో. అది స్టోరీ ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడికో చూపించాడు సినిమాలో. ఒక సీన్ రావాల్సిన టైంలో ఒక సీన్ వస్తుంది, ఒక సాంగ్ రావాల్సిన సాంగ్ అవసరం లేని సాంగ్ వస్తుంది. స్టోరీలో ఏమర్థమైంది నీకు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్టోరీ బ్రో. లంచం లంచం లంచం. మరి లంచం ఇవ్వద్దు, మంచి కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ఇంట్లో తప్పు చేస్తున్నారు, ఇంట్లో తప్పు చేస్తున్నారు, మీ అమ్మ వాళ్ళ మీ నాన్న లంచం తీసుకుంటున్నాడు, ఆ డబ్బులు తిని వెనకాలకుంటావా? అలాంటి వాళ్ళు పట్టిమనే కదా చెప్పింది. పట్టిమనే చెప్తుండు బ్రో. కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ ఏ టైంలో మెయిన్ స్టోరీ మాట్లాడినా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు గో బ్యాక్ అని కమల్ హాసన్ ఇండియా అన్నాడు. అదొక క్యారెక్టర్ చెప్పేది, అది క్యారెక్టర్ అన్నాడు. అది క్యారెక్టర్, అది క్యారెక్టర్. వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటాడు. స్లోగన్ మాట్లాడుతున్నా, తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమల్ హాసన్ ఎందుకంటే నాకు అది కావాలి. అవును బ్రో, చెప్పేది నేను చెప్పింది నువ్వు చెప్తావు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తాను, నువ్వే మాట్లాడతావా? ఇప్పుడు మనిషి మెంటాలిటీ, ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసినోడు పట్టేస్తాడు, అందరింట్లో నేను చెప్పింది తిన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారి మారిపోతాడు, అయ్యో మా నాన్న మారిపోయినప్పుడు ఏమర్థమైంది అన్నా? ఇప్పుడు చెప్పేది నువ్వు కాన్సెప్ట్ ఏంటంటే నేను ఆగిపో పక్కపో చెప్పేది. ఇప్పుడు అందరి ఇంట్లో తప్పు జరిగినప్పుడు చూపిస్తాడు, కానీ సిద్ధార్థ్ ఇంట్లో తప్పు జరిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా చనిపోయింది ఏం చేస్తాడు, నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగిందనుకో, అరే మా అమ్మ నాకు చనిపోయింది ఏంటి అని చేంజ్ అవుతాడు. అట్లా చేంజ్ అయ్యాడు, దాంట్లో తప్పేముంది? ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు, ఓకేనా? అది చూపించింది, అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్ గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే, మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది.
ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చెప్పి చూపించాడు. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నచ్చ తీసుకుంటే దాన్ని పట్టించు, ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. 3 గంటలు కూర్చోలేం. లాగ్ అన్న వాళ్ళకి ఏం చెప్తాం? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి. దేశం బాగుపడాలి, ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటది, ఓకేనా? ఏముంటదంటే మనకెందుకు కరెంట్ అది కాదు నువ్వు చెప్పేది నువ్వు, ఓకేనా? అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇదైతుంది బాగా, ఓకేనా? క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడు ఇదైపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పోతే పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్, ఓకేనా? రాజకీయ నాయకుల్ని అన్ని అడ్డం కాదు అని చెప్పి చూపించండి. భారతీయుడు పాట 28 years బ్యాక్ వచ్చింది, పబ్లిక్ ఆదరించారు. ఈ జనరేషన్ చెప్తాది అంటారు. జనరేషన్ చెప్పట్లా, అందరూ కరప్షన్ మైండెడ్ తో నిలిపారు వాళ్ళలాగా. మాకేముంది అనుకుంటారు. ఇప్పుడు మా నాన్న నాకు ఓటుకి 500 కావాలి, 2000 కావాలి, తీసుకుంటున్నాడుగా అనుకుంటున్నారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇంకా ఆ డైరెక్టర్ కి కూడా అర్థం కాల, ఎందుకంటే లాస్ట్ లో పబ్లికే చేంజ్ అయిపోతారు. శంకర్ మార్క్ కనిపిస్తుందా సినిమాలో? శంకర్ మార్క్ ప్రతి సీన్ కి కనిపిస్తాడు నీకు. అందరూ విజయమాల్య కనిపిస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి కనిపిస్తాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ కనిపిస్తాడు. గేమ్ చేంజర్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? గేమ్ చేంజర్ గురించి నాకు తెలియదు, ఇది చూసా కాబట్టి సూపర్.